ఓకే, మార్నింగ్ డిస్కస్డ్ అబౌట్ క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ గురించి మనం ఆలోచించినాం. ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఏ సెక్షన్కి ఎన్ని మార్కులు, ఓకే, ఎన్ని చాయిస్ ఉన్నాయి, ఓకే, ఎన్నెన్ని క్వశ్చన్స్ మనకు చాయిస్ ఇచ్చారు అనేది చూసినాం. ఇప్పుడు ఈ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేద్దాం. ఈ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 96, 198 బై యూజింగ్ యూక్లిడ్ అల్గారిథం. మనకి ఇక్కడ యూక్లిడ్ అల్గారిథం అనేది స్పెషల్ కాంటెక్స్ట్. మనం ఈ యూక్లిడ్ అల్గారిథంని వాడి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే హెచ్సిఎఫ్కి వీ హ్యావ్ అదర్ మెథడ్స్, మనకి వేరే మెథడ్స్ ఉన్నాయి అన్నట్టు. కానీ పర్టికులర్గా ఏం చేస్తున్నాడు, యూక్లిడ్ అల్గారిథంనే వాడమంటున్నాడు. ఓకే, యూక్లిడ్ అల్గారిథం ఏంటి? A is equals to B square plus R. 0 is less than or equals to R is less than B. This is the Euclid algorithm. Here A and B are given integers. ఇక్కడ A, B ఏంటి? given integers. Q అనేది quotient, R అనేది remainder. ఈ రిమైండర్ అనేది ఎలా ఉండాలి? 0 కావచ్చు, B కంటే తక్కువ ఉండాలి. అంటే 0 నుండి Bకి మధ్యలో ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఫార్మాట్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫార్మాట్లో బై యూజింగ్ యూక్లిడ్ అల్గారిథం అంటే ఈ ఫార్మాట్లో ఇచ్చిన నంబర్స్ని రాస్తూ మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దట్ ఈజ్ అవర్ ఎయిమ్. మీ ఇష్టం వచ్చిన మెథడ్లో సాల్వ్ చేయడానికి లేదు ఇక్కడ. పర్టికులర్లీ వీ షుడ్ యూజ్ యూక్లిడ్ అల్గారిథం ఓన్లీ టు సాల్వ్ టు ఫైండ్ అవుట్ హెచ్సిఎఫ్. సి గివెన్ ఇంటీజర్స్ 96, 168. ఇచ్చిన ఇంటీజర్స్ 2 ఇస్తాడు కదా, ఏ ఇస్తాడు, మనకి బి ఇస్తాడు. ఓకే, అందులో గ్రేటర్ ఇంటీజర్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే పెద్ద నంబర్ని సెలెక్ట్ చేసుకోండి. పెద్ద నంబర్ ఏంటి? చిన్న 168. ఈ 168ని ఏ సెలెక్టెడ్, ఆల్రెడీ వీ హ్యావ్ బి. బి అంటే ఏంటి? 96. 96 1 96 ప్లస్ 96 1 96. 96 2 అయితే మనకి ఇది ఎక్సీడ్ అవుతుంది. ఈ నెంబర్ కంటే పెద్ద నెంబర్ వస్తుంది. అంటే 96 అంటే నియర్లీ 200 కదా. 100 1 అంటే 100 వస్తుంది. ఇక్కడ 96ను 2 టైమ్స్ తీసుకున్నారు అనుకోండి, 200 వస్తుంది కదా. కానీ ఇక్కడ 168 ఉంది కాబట్టి 96 1 96. ఇప్పుడు ఈ 96కి ఏ నంబర్ని యాడ్ చేస్తే 168 వస్తుంది. 8 రావాలి. 6కు ఎంత యాడ్ చేస్తే 8 వస్తుంది? 2. ఇక్కడ 9 ఉంది. 9కి ఎంత యాడ్ చేస్తే 16 వస్తుంది? 7 అన్నట్టు. అంటే దీన్ని ఎలా రాసినాం? చిన్న A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R ఫామ్లో రాసినాం. ఇక్కడ రిమైండర్ అనేది 0 రావచ్చు కదా, 0 రాలే మనకి. కాబట్టి మనం ఏం చేయాలి? అదే మెథడ్ని ఇంకా కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసేటప్పుడు బీని తీసుకోవాలి, ఆర్ని తీసుకోవాలి. ఇక్కడ బి వాల్యూ ఏంటి? విచ్ ఇస్ గ్రేటర్ దాన్ దిస్. ఇది దీనికంటే పెద్దగా ఉంది కాబట్టి 96ని 72 1 అన్నారు. 72 2 అంటే 140 ఎక్సెట్రా అవుతుంది కదా. కానీ ఇక్కడ 96 ఉంది కదా మీకు. కాబట్టి 72 1 72. మరి ఇక్కడ ఎంత వస్తుందో తెలియాలంటే 2కి ఎంత కలిపితే 6 వస్తుంది? 4. వెరీ గుడ్. 7కి ఎంత కలిపితే 9 వస్తుంది? 2. Once again we had written A is equal to BQ plus R. B is Q. Sorry, B is the remainder. Okay. మళ్ళీ ఈ B పెద్దగా ఉంటుంది, రిమైండర్ చిన్నగా ఉంటుంది.
కాబట్టి 72 is equal to 24 into 24 3s are మనకి 72 అవుతుంది. ఎందుకు తెలుసా చిన్న 20 మూలు 60, 4 మూలు 12, 60కి 12 కలిపితే ఎంత 70. కాబట్టి 24 3 72 అయిపోయింది. రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చింది కనుక ఇగో ఈ నంబర్ని HCF అంటాం. రిమైండర్ 0 వచ్చేంత వరకు ఇట్లా చేయాలి. రిమైండర్ ఏం కావాలి 0. మీకు ఫస్ట్ స్టెప్లోనే రిమైండర్ 0 వచ్చిందనుకో ఇది HCF అయిపోయేది. సెకండ్ స్టెప్లో రిమైండర్ 0 అయిపోయింది అనుకో ఇగో ఇది HCF అయిపోయింది. కానీ మనకు థర్డ్ స్టెప్లో 0 వచ్చింది కదా రిమైండర్, కాబట్టి థర్డ్ స్టెప్లో ఉన్న B వాల్యూనే మనం HCF అంటాం. అంటే ఇప్పుడు ఫైనల్ కాంక్లూజన్ ఏమైనా చిన్న HCF ఆఫ్ 96 168 ఈజ్ 24. నీట్గా మీ పేపర్ వాల్యూ చేసే వాళ్ళకి కనబడేటట్టుగా ఓ బాక్స్ని చుట్టండి. ఓకే ఓకే విచ్ ఈజ్ యూక్లిడ్ అల్గారిథం మెథడ్. మనం ఏం చేసినాం చిన్న ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనకు 2 ఇంటీజర్స్ ఇస్తాడు కదా, ఆ 2 ఇంటీజర్స్లో కంపల్సరీ వస్తుంది. ఇది ఇక్కడ రాకపోయినా ఆబ్జెక్ట్ టైప్లోనైనా వస్తుంది. ఓకే మనకు 2 ఇంటీజర్స్ ఇస్తాడు. HCF ఫైండ్ అవుట్ చేయమంటాడు. HCF ఎంత అని అడుగుతాడు. అడిగితే ఏం చేయాలి, ఆ 2 నంబర్లలో పెద్ద నంబర్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని ఏ అనుకోవాలి. 96 1 జా 96. 96కి ఎంత కలిపితే ఇది వస్తుంది, 72ను యాడ్ చేస్తే ఇది వస్తుంది. కాబట్టి ఇది BQ ప్లస్ R ఫామ్లో రాస్తాం. అంటే యూక్లిడ్ అల్గారిథంని వాడుకుంటున్నాం. ఓకే మళ్ళీ ఇక్కడ చూడు B పెద్ద ఉంటుంది, R చిన్న ఉంటుంది. ఈ రెండింటిలో ఇది పెద్ద నంబర్ కదా, ఆ పెద్ద నంబర్ని BQ ప్లస్ R ఫామ్లో రాస్తాం. హియర్ ఆల్సో వీఆర్ యూజింగ్ యూక్లిడ్ అల్గారిథం. ఇక్కడ కూడా యూక్లిడ్ అల్గారిథంని వాడుకోవాలి ప్రతి స్టెప్లో. మళ్ళీ ఇక్కడ కూడా రిమైండర్ 0 రాలేదు. therefore which is B, which is R, which is greater than this. ఇది పెద్దది దీనికంటే. ఈ పెద్ద నంబర్ని మళ్ళీ BQ ప్లస్ Rగా రాయాలి. కానీ 24 మూలు మనకి 72 కదా, 24 3s are 72. therefore here we are getting remainder is 0. రిమైండర్ 0 వచ్చిందంటే ప్రాబ్లం అయిపోయినట్టు. రిమైండర్ 0 వచ్చిందంటే HCF రాయొచ్చు డైరెక్ట్. ఇక్కడ ఉన్న B వాల్యూని HCF. therefore which is the HCF of 96 160. 96కి 168కి 24 అనేది HCF అవుతుంది. ఎందుకు HCF అవుతుంది సార్ అంటే HCF మీన్స్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. HCF అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 24 అనేది ఈ రెండింటిని డివైడ్ చేస్తుంది. కానీ డివైడ్ చేసే నంబర్లు చాలా ఉంటాయి. ఆ చాలా నంబర్లో ఇది మాత్రమే హైయెస్ట్. ఇక ఇంతకంటే పెద్దది ఈ 2 నంబర్లని డివైడ్ చేయదు. ఈ 2 నెంబర్లని డివైడ్ చేసేవి చాలా ఉంటాయి సార్, కానీ అన్నిటిలో కూడా ఇదే హైయెస్ట్. ఓకే అందుకనే దీన్ని ఏమంటున్నాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇట్లా డివిజన్ అల్గారిథంని వాడి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు.